దర్శిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వర్తర్ గారికి, అదేవిధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు కరుణాకర్ రెడ్డి గారికి, స్థానిక డివైఎస్పీ గారికి, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా భూముల అధినేత భూమన్ విద్యా సంస్థల అధినేత శంకర్ గారికి, సోదరుడు కృష్ణమోహన్ నాయుడు గారికి, ఇతర అధికారులకు, ఇచ్చేటటువంటి నాతోటి సహచరులకు, అంత్యస్థాయిలో వేదిక ముందు ఉన్నటువంటి సోదరులకు, పాత్రికేయ మిత్రులకు పేరు నమస్కారాలు. అంత్యస్థాయిలో ఈ రోజున విచ్చేసినటువంటి విద్యార్థులకు అభినందనలు, శుభాభినందనలు. జీవితం అనేది విలువైనది. ప్రతి మనిషి జీవితం కూడా, నా జీవితం ఒక ఎమ్మెల్యేకి ఎక్కువ ఉండదు, లేదంటే ఇక్కడ పనిచేసే చిన్న క్లర్క్ కానీ లేదంటే స్వీపర్ కానీ దాని విలువ తక్కువ. ప్రతి మనిషి జీవితం కూడా వాళ్ళ కుటుంబానికి అత్యంత విలువైనది, అతని జీవితానికి కూడా విలువైనది. దాన్ని కాపాడుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం అనేది అన్ని వేళ అన్ని సమయాల్లో ఏ రకంగా అయినా మొదట మనం ప్రమాదాలను పడకుండా, ప్రాణాలు ఊడుకోకుండా, లేదా అంగవైకల్యం కల్పించుకోకుండా అచేతనమైనటువంటి జీవితం గడిపే యాక్సిడెంట్లకు గురవ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మొదటిగా మన మీదే ఉంది, అధికారులకు. అయినా ఈ రోజున ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యమే కాదు, రోడ్డు భద్రత కూడా వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేసి, ఏదైతే యాక్సిడెంట్ల బారిన పడి కుటుంబాలు నష్టపోతున్నాయి, సమాజం నష్టపోతుంది, దేశం నష్టపోతుందనే ఆలోచనతోనే ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతాం. అంతేకాకుండా ఈ రోజున కొంతమంది కృష్ణమోహన్ నాయుడు కావచ్చు, ఇతర దాతలు కావచ్చు, అందరూ కలిసి మన ఎంపీ ఆఫీస్ లో ఇతర సౌకర్యాలు మెరుగుపరచుకోవాలనే ఆలోచనతోనే రూములు కట్టించారు. వారందరికీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డిఎస్పీ గారు చాలా తెలివి చేస్తారు. ఈ సంవత్సరంలో ఒక్క యాక్సిడెంట్ కూడా లేదు, చాలా 21 రోజు నేను 12 నెలలు. ఈ సంవత్సరం అని తెలివి చెప్తానంటే 2026లో 21 రోజే చాలా తెలివి చెప్తాను. మన స్పీడ్ బ్రేకర్ కంటే ముందు సర్టెన్ రోడ్ నామ్స్ అంటే రోడ్డు మనం అత్యద్భుతంగా కావాలనుకుంటాం. దాన్ని డిజైన్ చేసే క్రమంలో చాలా చోట్ల నేషనల్ హైవే మీన్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హిండరెన్స్ ఇన్ ట్రావెలింగ్. స్పీడ్ బ్రేకర్స్ అనేది ప్రోత్సహించారు. అదొక భాగం, అది డిజైనింగ్ లో భాగం. నేను పోలీసు వారికి గత 3 నెలలుగా అడుగుతాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాము, మీరు మాకు కొటేషన్ ఇవ్వండి, ఏదైనా ఒకటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే మేము తీసుకొస్తే నష్టపోతుంది. మొదటిగా ప్రమాదాల నివారణకు మేము ఆలోచన చేసి, మాకేం ఎలక్షన్స్ ఏమి లేవు, చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా బాధ్యతగా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా ఆయన దగ్గర తర్ఫీదు పొందినటువంటి నాయకత్వం ఇప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ఆలోచన. ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండాలా, అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలబడాలా, అన్ని వర్గాలు ఆదుకోవాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి మన దగ్గర డబ్బులున్నా లేకపోతే ఏదో ఒక విధంగా పనులైతే తెప్పిస్తాం. అందులో భాగంగా కదిల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం పట్టుదల కూడా మాత్రమే. అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ ప్రాంతానికి అందజేయాలా, తద్వారా జిల్లాలోనే ఈ నియోజకవర్గం ఒక మంచి మోడల్ గా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాము. పోలీసు వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తాము, మీరు కన్సల్టెంట్ ఇచ్చినా మేము చేసి పెడతాము. లేదు మీరు కాదు, మీరే అది కూడా చూసేయండి, అదే మేము కూడా చూసేసి మీ అవసరాలకు ఎక్కడెక్కడ ఉందని. ఇవన్నీ ప్రభుత్వాలు చేసిన. ఇందాక డిఎస్పీ గారు ఒక హెడ్ ఇంజరీ చూపించారు. నేనే పిల్లప్పుడు సైకిల్ మోటార్లో పోతా, ఫుల్ ఇమ్యూనిటీ అప్పటికే పెట్టుకుని, అది ఫ్యాషన్ పిల్ల నాకు 25 సంవత్సరం పోతా ఉంటే రోడ్లో ఆ సైడ్ నుంచి గొర్రె వచ్చేసి మోటార్ సైకిల్ కొట్టింది. 120లో ఉన్నా
ఇక్కడ కొట్టే ఒక పర్లాంగ్ దూరం లాగింది రోడ్లో. ఈ రోజు నా చేయికి ఇది పోలే. ఎవరైనా చూస్తే పెద్ద రౌడీ నాకు ఏడో కొట్లాడి ఉంటారు. ఇది ఒక మచ్చ, ఇది ఒక గుర్తు. ఈ సందర్భంగా మీకు ఎందుకు తెలియజేస్తానంటే హెల్మెట్ ఉండబట్టి దీని వరకే పోయింది. హెల్మెట్ లేకపోతే ముఖం కూడా పోయేది. అప్పుడు మా ఎమ్మెల్యే చాలా చూసేగా అసహ్యం ఉంటాడు అని మీరే అంటున్నారు. ఇవాళ బది పట్ట గట్టికి. కాబట్టి ప్రతి చిన్న తప్పు, ప్రతి చిన్న పొరపాటు, కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా యాక్సిడెంట్ అనే దానికి ఎవరు కూడా బాధ్యత చేయలేదు. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఎవడు పోయేది అదే పని గుడ్డాలనుకోడు, తప్పు చేయాలనుకోడు. కానీ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు నివారించుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యత అని చెప్పేసి మీరందరూ గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మొదట మాట్లాడుతున్నాం. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి మేము వచ్చేసి కృతజ్ఞత తెలపాలనే ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాల్ని ఏదో ఆశామాషిగా లేదంటే ఏదో కంటిన్యూ కింద కాకుండా ఒక సామాజిక బాధ్యత కింద అందరూ అర్థం చేసుకొని జీవితంలో చిన్న చిన్న తప్పిదాలు చేసి మీ కుటుంబాన్ని పాల్గొనడం, మీ జీవితాలు విలువైనటువంటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల జీవితాలు గుంపరం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, అన్ని రకాలైనటువంటి జాగ్రత్తల్ని రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీరందరూ పాటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ రకంగా ప్రయత్నం చేసినటువంటి అధికారులకు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే ఇక్కడ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా డ్రైవర్లకు, వాహన యజమానులకు కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో మన పెద్దలు చెప్పే ముఖ్య సూచనలు, సలహాలు పాటించి అందరి ఉద్దేశం ఒకటే, ప్రమాదాలు జరగకూడదు. ప్రమాదాలు అయితే కదిలి జిల్లా, రాష్ట్రం, దేశం. సో మన దేశం ఎక్కడో ఉండాల్సింది ప్రథమ స్థానంలోనే ఉంది మనకు ఈ యాక్సిడెంట్ వల్ల. ఎందుకంటే రహదారులు నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయనేది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం. సో అందువల్ల మీరు మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు ఇచ్చే సలహాలను, సూచనలు పాటించి ప్రమాదాలు నివారించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.